గురుగారు ఇది మాఘమాసం కదా! మరి ఈ మాఘమాసంలో ఎలాంటి అంటే వివాహానికి సంబంధించిన ముహూర్తాలు అంటే ఈ మాఘమాసంలో ఉన్నాయంటారా చాలానే? మాఘమాసం ఈ రోజు నుంచి మాఘమాసం ప్రారంభం అండి. హ్మ్. ఇక వివాహాది శుభ కార్యక్రమాలకి ఈ నెల అంటే ఈ మాసం అంతా కూడా చాలా యోగ్యమైనటువంటి మాసంగా చెప్తాం. గృహప్రవేశాలు, వివాహాది కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలకు మాఘమాసం మాసానాం మాఘం విశేషం అంటాం. కాబట్టి ఇది పరమేశ్వరుడికి అత్యంత ప్రీతియుక్తమైనటువంటి మాసంగా చెప్తాం. ఎందుకంటే ఈ మాసంలోనే రథసప్తమి, విశేషంగా మరి భీష్మ ఏకాదశి, అలాగనే మాఘ పౌర్ణమి, ఏమంటే మాఘ ఆదివారం అంటారు. మాఘమాసంలో వచ్చే ఆదివారాలన్నీ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వారాలుగా చెప్తాం. కాబట్టి మాఘ ఆదివారం రోజు సూర్య ఆరాధన అంటే విశేషంగా సూర్యుడికి చక్కగా మనం పూజ చేసేటువంటి వారు శిరస్నానం ఆచరించి ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం, అలాగే సూర్యుడికి చక్కగా ఒక సూర్యుడి ముందు అంటే ఎండలో మన గృహంలోనే పరివారంలో చక్కగా ఒక పాయసాన్ని చేసి సూర్యుడికి నివేదన పెట్టడం, సూర్య అష్టోత్తరాన్ని స్మరణ చేయటం, సూర్యుడిని ఉపాసన చేసేటువంటి వారికి కూడా ఈ మాఘ ఆదివారాలు అత్యంత యోగ్యమైనటువంటి పుణ్యఫలాలను ఇచ్చేటువంటి మాసంగా చెప్తాం. కాబట్టి మాఘమాసంలో వచ్చేటువంటి ఆదివారం ఆరోగ్యంతో పాటు పితృదేవతల యొక్క ఆశీర్వచనం, కుటుంబంలో శుభకార్యాలు జరగాలి అనుకునేటువంటి వారు సహజంగా ఇప్పటి వరకు చాలామందికి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేపడదాం అనుకున్నప్పుడు అవి బాగా ఆలస్యం అయిపోతూ పనులు ముందుకెళ్ళక ఇబ్బంది పడేటువంటి వారు ఈ మాఘపు ఆదివారం అంటే మాఘమాసంలో వచ్చేటువంటి ఆదివారాలు మొత్తం అంటే ఎన్ని వస్తాయండి అంటే 4. ఈ 4 ఆదివారాలు చక్కగా ఉపవాస దీక్ష అంటే ఆదివారం రోజు ముఖ్యంగా నియమాన్ని పాటించాలి. అంటే మనకి ఆ రోజు వెల్లుల్లి లాంటి నాన్ వెజ్ లాంటి ఆహారం తీసుకోకుండా ఏకభుక్తంగా ఒక పూట భోజనం చేసుకుని పగలల్లా చక్కగా ఉపవాస దీక్ష చేసి సూర్య అస్తమైన తర్వాత నక్షత్రాన్ని చూసి భోజనం చేయటం. అలా మాఘ ఆదివారంలో సూర్య ఆరాధన, సూర్యమంత్ర ఉపాసన, చక్కగా సూర్య నమస్కారం చేయటం, సూర్యోదయానికి ముందుగానే లేవటం. మరి చక్కగా ఈ 4 వారాల్లో కూడా మీరు చేసేటువంటి ఎటువంటి వ్రతం కానీ, పూజ కానీ, ఎటువంటి విశేషంగా యజ్ఞం కానీ, అభిషేకం కానీ అత్యంత పుణ్యమ ఫలాలను ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మాఘమాసంలో మనకు వచ్చేటువంటి రథసప్తమి, మరి ఈ రథసప్తమి సూర్యనారాయణ మూర్తికి అత్యంత ప్రీతియుక్తమైనటువంటి పర్వదినం. కాబట్టి సూర్యుడి వల్ల మనకేం కలుగుతుంది అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేతంట శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ సూర్యుడిని ఆరాధన చేయటం వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి మరి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆరోగ్యం ఖలు ధర్మ సాధన. మన ఏది కార్యక్రమాలు చేయాలన్నా ముందు శరీరం సహకరించాలి. ఆ శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కర్త కాబట్టి చక్కగా గ్రహాల్లో సూర్యుడిని మనం ఆరాధన చేసుకోవటం వల్ల అత్యంత శుభఫలాలు కలిగేటువంటి మాసంగా ఈ మాఘమాసం చెప్పుకోవచ్చు. అలాగనే ఈ మాసంలో విశేషంగా మనం వివాహాది శుభముహూర్తాలు మనకు ఉన్నాయి. 3 నుంచి చక్కగా వసంత పంచమి, అలాగనే మనకి రథసప్తమి, భీష్మ ఏకాదశి, ఇలా వరుసగా ఈ మాసంలో విశేషమైనటువంటి పర్వదిన కార్యక్రమాలు. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు? చక్రవర్తి అండి. చక్రవర్తి గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 26 26 4 4 87 87 1987. ఏ టైంకి పుట్టారండి? 10 గంటల 15 నిమిషాలు ఉదయం. 10 గంటల 15 నిమిషాలకి ఉదయం. కొత్తగూడెం పుట్టింది. కొత్తగూడెం, ఖమ్మం జిల్లా అండి? అవునండి. ఓకే అండి, మరి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ సమస్య ఏంటండి? ఇది కెరీర్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఫైనాన్స్ లైన్ ఏ విధంగా కూడా ఎస్టాబ్లిష్మెంట్ కావట్లేదు. రెండోది ప్లేస్ ఆఫ్ చేంజ్, మ్యారేజ్, ఈ 3 కావట్లేదు. అంటే కెరీర్ పరంగా జీవనోపాధి అనేది సెటిల్ కావట్లేదు. ఫైనాన్స్ లైన్ ఎదిగిపోయింది. తర్వాత ప్లేస్ ఆఫ్ చేంజ్, మ్యారేజ్, ఈ 3 కావాలి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. ఓకే. నమస్కారం అండి సార్. నమస్తే సార్. నమస్తే. రేవతి నక్షత్రం మీనరాశి అండి. మిథున లగ్నంలో పుట్టారు. సార్ మీనరాశిలో పుట్టారు. ఇప్పుడు మీకు ఏలినాటి శని, జన్మశని ప్రారంభం అవుతుందండి. మీ జాతకంలో కొన్ని గ్రహ దోషాలు ఉన్నాయి, మీరు పరిహారం చేసుకోవాల్సి ఉంది.
కాలసర్పదోషం మీ జాతకంలో ముఖ్యంగా కుజదోషం ఒకటి, ఫైనాన్షియల్ డెబిట్ ఎక్కువగా ఉండటం, మీ జాతకరీత్యా రాహుకేతు దోషం ఉంది, దాన్ని మీరు పరిహారం అంటే అసలు ఏ చేసుకోవాల్సి ఫీల్డ్స్ కలిసి వస్తే అర్థం కావట్లేదు సార్. ఏ రంగంలో నేను రాణించి డబ్బులు స్థిరంగా లైఫ్ సెటిల్ అయితే అనేది అర్థం కావట్లేదు. ఎన్ని పోయినా బ్లాస్ట్ అవుతుంది. అంటే మీ ప్రయత్నాలకి సర్పదోషం ఎక్కువగా ఇబ్బంది పెడుతుందండి. మీ జాతకరీత్యా సార్ కొన్ని ముఖ్యమైనటువంటి మీరు ఏదైతే ఎంచుకునేటువంటి రంగాలు ఉంటాయో వాటికి సంబంధించి మీ నవాంశ రీత్యా కూడా మీ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటికి కొంచెం డిలే అవ్వటానికి గ్రహస్థితి కారణం అవుతుంది. మీరు ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ అవ్వలేకపోతుంది. యాజ్ ఆఫ్ నౌ టైం, ఇప్పటివరకు అదే జరిగింది. అవునండి, యాజ్ ఆఫ్ నౌ టైమ్ ఈజ్ నాట్ గుడ్ అండి. ఇప్పుడు కూడా మీకు జన్మశని ఒకటి స్టార్ట్ అవుతుంది. అంటే 2025 మీకు ఏప్రిల్ 1 నుంచి జన్మరాశిలోకి శని సంచారం ప్రారంభమవుతుంది. కాబట్టి అర్ధాష్టమ గురువు మే 15 నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోవటం, మన ప్రయత్నంలో కొంత గట్టి ప్రయత్నాలు చేసుకోవటం, దైవబలం, గ్రహశాంతి చేసుకోవటం వల్ల కొంత ఈ 2025 రిలీఫ్ వస్తుందండి. మీరు ముఖ్యంగా ఒకసారి మీరు అంటే పూర్తి డీటెయిల్స్ కోసం ఒకసారి నన్ను పర్సనల్గా కలవండి. మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మంచి డైమండ్ లైఫ్ స్టోన్ పెట్టుకోండి మీ కుడి చేతి చూపుడు వేలికి. సర్పదోష నివారణ పరిహారం చేసుకోండి, మంచి ఫలితాలు కలుగుతాయి. సంవత్సరంలో 2 సార్లు ఈ పరిహారం చేసుకోండి. ఇప్పుడు జన్మశని వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం మీరు ఏదైనా కొత్తగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఏదైనా ఉన్నా కూడా మీరు శ్రీకాళహస్తి వెళ్ళండి. శనివారం రాత్రి నిద్ర చేసి ఆదివారం నాడు పరిహారం చేసుకోండి. చేసుకోవాలండి. ఈ దోష పరిహారం చేసుకోండి. మీకు 2026 చాలా అనుకూలమైన సమయంగా ఉంది. మీ కెరీర్కి 26 రావాలండి. 2026లో మీకు టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. ప్లేస్ ఆఫ్ చేంజ్ ఉంది. మ్యారేజ్ విషయాల్లో కూడా కొంచెం మీరు పరిహారాలు చేసుకుంటే, కుజదోష నివారణ పరిహారాలు, సర్పదోష నివారణ పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ముందైతే మంచి డైమండ్ పెట్టుకోండి, గ్రోత్ ఉంటుంది. మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి పరిహారం కుడి చేతి చూపుడు వేలకండి 35 సెంట్స్ పెట్టుకోండి.